అఖండ భారతదేశంలో దక్కను ప్రాంతాన్ని ఇక్ష్వాకులు మొదలుకుని మౌర్యులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, రేచర్ల పద్మనాయకులు మొదలగు వారు పాలించే కాలంలో ప్రజలు భాషా భేదాలు లేకుండా సంస్కృతం, తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళం, హిందీ స్వేచ్ఛగా మాట్లాడుతూ జీవించేటోళ్ళు. ఆ తర్వాత బహుమనీ సుల్తాన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి గుల్బర్గాని రాజధానిగా చేసుకుని మొదటిసారి పర్షియన్ భాషని అధికార భాషగా ప్రకటించిండ్రు. ఆ తర్వాత సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొఘలులు ఈ ప్రాంతాన్ని పాలించిండ్రు. మొఘలుల చివరి రాజైన ఔరంగజేబు పాలనలో పర్షియా నుండి వలస వచ్చిన మొదటి నిజాం మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్ ఈ ప్రాంతానికి సుబేదారుగా పనిచేస్తూ ఔరంగజేబు అతని కొడుకుల మరణానంతరం 1724వ సంవత్సరంలో తానే రాజుగా ప్రకటించుకుని ఔరంగాబాదును రాజధానిగా చేసుకుని పాలించేటోడు. అతని తర్వాత రెండవ నిజామైన మీర్ నిజాం అలీ ఖాన్ రాజధానిని హైదరాబాదుకు మార్చుకుని పరిపాలిస్తూ ప్రజల నుండి అధిక పన్నులు వసూలు చేస్తూ బ్రిటిష్ వారికి కప్పం కట్టడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత నాల్గవ నిజామైన మీర్ ఫర్కుదా అలీఖాన్ సమయంలో నిజాం సైన్యాన్ని బ్రిటిష్ సైన్యానికి అనుబంధంగా మార్చి ప్రజలను కట్టు బానిసలుగా మార్చేసిండు. ఈ బానిసత్వాన్ని భరించలేక ఐదవ నిజాం అఫ్గల్ ఉద్దౌలా పరిపాలనలో మొదటిసారి బ్రిటిష్ అనుబంధ నిజాం పాలనను వ్యతిరేకిస్తూ రామ్జీ గోండు జల్ జమీన్ జంగల్ నినాదంతో తిరుగుబాటు ఉద్యమం మొదలుపెట్టిండు. నిజాం అరాచకాలు, నిజాం అరాచకాలు, నిజాం అరాచకాలు. అది సహించలేని నిజాం బ్రిటిష్ సైన్యంతో కలిసి రామ్జీ గోండుపై దాడి చేయించాడు. పట్టెడు మెతుకుల కోసం పిడికిలి బిగిస్తే 1000 మందిని ఒకేసారి పట్టుకుని ఒకే చెట్టుకు ఉరితీసాడు. నాటి నుండి దానిని 1000 ఉరుల మర్రి అని పిలుస్తారు. జలియన్ వాలాబాగ్ ఘటన కంటే ఎన్నో ఏళ్ల ముందే జరిగిన ఈ మారణకాండతో నిజాం అనే పదం వింటేనే జనంలో భయం పుట్టేది. ఆ తర్వాత 6వ నిజాం మెహబూబ్ అలీఖాన్ కాలంలో ప్రజలకు కొంత ఊరట లభించింది. ఎవరి మతాచారాలు వాళ్లు పాటిస్తూ హాయిగా ఉండేటోళ్లు. హిందూ సంప్రదాయాలు, సంస్కృతులు ప్రోత్సహించబడ్డాయి. ఎన్నో భవనాలు నిర్మించబడ్డాయి. చెరువులు, కాలువలు తవ్వించబడ్డాయి. ఇతని మరణానంతరం 7వ ఆసఫ్ జాహీ బిరుదుతో పదవిని అలంకరించింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇస్లాం రక్షణ కోసమే అల్లా తనను పుట్టించిండని చెప్పే 7వ నిజాం కాలంలో మందిరాలు మసీదులైనాయి. సనాతన ధర్మాలు మంటగలిసినాయి. పాలమూరు మహబూబ్ నగర్ గా, ఇందూరు నిజామాబాదుగా, యలగందల కరీంనగర్ గా మారినాయి. ఇతని కాలంలోనే కార్యరూపం దాల్చిన ఇస్లాం మతోన్మాద సంస్థ మజ్లీస్ ఈ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు బహదూర్ యార్జంగ్ ఆధ్వర్యంలో తబ్లిక్ ఫర్మానా అమలు చేసి 12,000 మంది పేదలను ఇస్లాం మతంలోకి మార్చిండు. ఆ తర్వాత అతని వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు కరుడుగట్టిన మతోన్మాది ఖాసీం రజ్వీ. రజాకార్లు అతని సైన్యం, కఠినత్వం అతని నైజం, కర్కసత్వం అతని ఆనందం, నిజాం అతని ఆయుధం. हुजूर, आपसे मिलने के लिए कैंपबेल जॉनसन आ गया. भेजो. Please. अच्छा है. Lord Mountbatten asked me to inform you in advance that in the upcoming days, the Indian independence is imminent. If you come to Delhi, he said that he would help you in talks with India. Are you agree with that? ఢిల్లీకొస్తే మేం తగ్గినట్టయితది. అయినా మాకు ఎవరితో కలవాల్సిన పని లేదు. మీరు పోయిన తర్వాత మా రాజ్యం స్వతంత్ర ఇస్లామిక్ దేశంగా వర్ధిల్లుతుంది. తుర్కిస్తాన్ దీన్నెప్పుడు ఆసిఫ్ జాహీ వంశస్థలే పాలిస్తారు.
ఎన్నో పోరాటాల ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. దేశ ప్రజలంతా మువ్వన్నెల జెండాని ఎగరేస్తూ ఆనందోత్సవాలను జరుపుకుంటున్నారు. కానీ హైదరాబాద్ సంస్థానంలా 1946లోనే ఖిల్లా వరంగల్లో రహస్యంగా హిందుస్థాన్ జెండా ఎగరేసిన బత్తిని మొగిలయ్య గౌడుని ఇక్కడ రజాకర్ ముఠా తల నరికి వరంగల్ వీధుల్లో అతని రక్తంతో సాంపి జల్లింది. ఇప్పటికీ ఇక్కడ వందే మాతరమన్న గొంతు నిజాం బూట్ల కింద నలిగిపోతనే ఉంది. మువ్వన్నెల జెండా మంటల్లో కాలిపోతనే ఉంది. బ్రిటిష్ ఎంపైర్, రవి అస్తమించదు అనుకున్న బ్రిటిష్ సామ్రాజ్యానికి మనం పడమటి దిక్కును చూపించాం. కానీ మతం అన్న పేరుతో అఖండ భారతాన్ని 2 ముక్కలు చేసుకున్నాం. అది విచారకరం. ఇప్పుడు మనం ఈ రాచరికాల్ని ఇలాగే చూసి చూడనట్టు వదిలేస్తే ఈ దేశం 565 ముక్కలయ్యే అవకాశం ఉంది. అలా జరగడానికి వీల్లేదు. పటేల్ జీ, నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ని ఆల్రెడీ స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకున్నాడుగా. ఆ మతం పేరు చెప్పుకునే భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ మనల్ని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. 88% హిందువులు ఉండి కూడా భారత్ నడిబొడ్డులో ఉన్న హైదరాబాద్ ఇస్లామిక్ రాజ్యం అయితే అటు హిందువులకు ఇటు భారత్కు ప్రమాదకరం. వెంటనే అన్ని సంస్థానాలతో పాటు హైదరాబాద్ సంస్థానం కూడా భారత్లో కలవాలి. फतेह जंग नवाब मीर उस्मान अली खान साहब असफ जाही सुल्तान का परचम बुलंद रहे. आपने बुलाया हुजूर? సర్దార్ పటేల్ నుంచి లేఖ వచ్చింది. లిఖా హై, అగర్ హమ్నే హైదరాబాద్ను హిందుస్థాన్లో విలీనం చేయకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయట. నిన్న కాక మొన్న రెక్కోల్చిని ఆ హిందుస్థాన్కి. అట్లాంటిది ఎన్నేండ్లు పాలించానా మిమ్మల్ని శాసిస్తారా? లేదంటే యుద్ధం తప్పదని బెదిరిస్తుండ్రు. వాళ్ళకంట శక్తి లేదు హుజూర్. వాళ్ళు వాళ్ళ సమస్యల నుండి బయటపడే లోపు మనం మన హైదరాబాద్ను తుర్కిస్తాన్గా మార్చేద్దాం ఆరాంసే. దానికి ఇక్కడ హిందువులు ఒప్పుకుంటారా? ఈ మధ్య మీరంటే వాళ్ళకి భయం తగ్గిపోయింది. అడుగడుగున వాళ్ళు మిమ్మల్ని బదనాం చేస్తుండ్రు. ఏమంటుండ్రు? వాళ్ళేమంటుండంటే ఆ ముసలోడు 100 మందిని పెండిలి చేసుకుని వాళ్ళకి చెప్పకుండా వచ్చి గోడపోయాడు గట్లాంటోని మాకు గుస్తాకి మాఫ్ कीजिए हुजूर. ఇంత ధైర్యం నుంచి వచ్చింది కాఫిర్లకు. ఇళ్ళని రచ్చగొట్టే నోర్లు పుడుతున్నాయి కదా హుజూర్. జాయిన్ ఇండియా ఉద్యమంలా రామానంద్ తీర్థ్ లాంటి వాళ్ళు మాటి మాటికి హిందువుల ఇండ్లకి పోయి వాళ్ళని రెచ్చగొడుతుండ్రు. ఏమని నూరి పోస్తుంటే హిందుస్థాన్ వాళ్ళ జన్మభూమి, మనం వాళ్ళ శత్రువలం. మన తుర్కిస్తాన్ పాకిస్తాన్ కంటే ఘోరమైతుందట. మీరింకా ఇట్లనే మౌనంగా ఉంటే ఆసిఫ్ జాహీ సుల్తాన్ల వంశమే అంతమై ప్రమాదం ఉంది. మేము 200 సంవత్సరాలు పైగా వీళ్ళని పాలిస్తున్నాం. కీళ్ళ బాగు కోరినాం. అయినా వీళ్ళు మమ్మల్ని హేళన చేస్తూ మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండ్రు. అలాంటి ద్రోహుల్ని కనికరం లేకుండా ఉరి తీయండి. ఇస్లాంని వ్యాప్తి చేయండి. ప్రతి వాడలా మస్జిద్లు కట్టించండి. ప్రతి ఇంటి పైన ఇస్లాం జెండా ఎగరేయండి. హిందీ, సంస్కృతం, తెలుగు, కన్నడ, మరాఠీ భాషలని పుస్తకాల నుంచి తీసి పడేయండి. వాళ్ళ యజ్ఞోపవితాలన్నీ తెంపేయాలి. అరబీ, ఉర్దూ చదివించాలి. ఈ శాసనాన్ని తక్షణమే కఠినంగా అమలు చేయండి. అది చూసి వణుకు పట్టాలి కాఫర్లకు. तब समझ में आएगा.
దైవం లాంటి ప్రభు మాట్లాడే దైవ భాషని కాదని నీ మాతృభాషని నేర్పిస్తూ రాజ్యద్రోహం చేస్తున్నావా? हमारी जुबान क्या है, तू क्या सिखा रहा है? उर्दू। अया, अया, अया। लिखो अलेफ। ये सिखाना चाहिए था। तू क्या सिखा रहा है? इकड़ा उर्दू ने चदवाले दफ्न करो तेलुगु को, तेलुगु सामाजिक कावाले खत्म करो इन बच्चों को. వాళ్ళను పిలుద్దాం. తబ్లిగ్ ఫర్మానా ప్రకారం ఇక్కడ హిందువులను మతం మార్పిడి చేద్దాం. If any problem of law and order arrives here, the Union of India will definitely come to know. యుద్ధానికి వస్తారా? ఇన్షాల్లా రాణి మనమేందో సొప్పిద్దాం హిందుస్థాన్ కి. We don't have all the weapons here. వాళ్ళు కాశ్మీర్ సమస్య నుండి తెరుకుని లోపే మనం మన ఆయుధాలని సమకూర్చుకుందాం. హుజూర్ ఆసిఫ్ జాహీ రాజ్యానికి ఏం తక్కువ? మొత్తం ప్రపంచంలోనే హైదరాబాద్ మీ సుపరిపాలనతో ప్రతిష్టమైన వ్యవస్థ కలిగి ఉంది. హుజూర్ మీకు నా వినపం ఏందంటే వాళ్ళ కరెన్సీ ఇక్కడ చలామణి కావద్దు, వాళ్ళ సైన్యం మన బార్డర్ దాటి రావద్దు. రజ్వీ సాహిబ్, రజ్వీ చెప్పిందంతా అక్షర సత్యం. మన మీద ఎవరి పెత్తనం అవసరం లేదు. ఎడ్రూస్ ఆయుధాల కోసం మన వాళ్లను జెకోస్లేవియా లండన్ కు పంపండి. సిడ్నీ కాటన్ బ్రిటిష్ పైలట్ కాబట్టి అతని మీద ఎవరికి అనుమానం రాదు. అతని మద్దతు వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ ద్వారా ఆయుధాలు తెప్పించండి. జీ హుజూర్. హుజూర్ పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతుంది. వాళ్లకు ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు మనకు ఆయుధ సాయం చేస్తారు. ఒకవేళ యుద్ధం జరిగితే మనకు మద్దతుగా ఉంటారు. వాళ్లకు వెంటనే 20 కోట్ల రూపాయలు పంపించండి. నవాజ్, మన రాజ్యం ఏ ఏ ప్రాంతాల సరిహద్దులతోటి ముడిపడి ఉన్నదో వాళ్లతో మాట్లాడండి. సముద్ర మార్గం కోసం పోర్చుగల్ నుండి గోవాని కొనేయండి. జీ హుజూర్. నువ్వు మాంగ్టన్ కలిసి మౌంట్ బ్యాటన్ మద్దతుతో కామన్వెల్త్ మెంబర్స్ లో మమ్మల్ని కలపండి. ఓకే నిజాం సాహెబ్. నిజాం సాహిబ్, మీకు ఇంతకు మునిపే చెప్పాను నాకు ఆరోగ్యం బాగోలేదు, రాజీనామా చేస్తాను అని. ప్లీజ్ దయచేసి సహకరించండి. జీ జీ హుజూర్. అల్లా హాఫిజ్ చత్తారి సాహబ్. హుజూర్ మీరు ఆజ్ఞాపిస్తే పాకిస్తాన్ ఏజెంట్గా యునైటెడ్ నేషన్స్ కు పోయినా లాయక్ అలీని మన ప్రధానమంత్రిగా పెట్టుకోవచ్చు. ప్రపంచంలో మన రాజ్యం ఎంతో శక్తివంతంగా ఎదుగుతుంది. भागो भागो, जल्दी जल्दी भाग. चलो चलो, बंदूक सीधा रख. तेज 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 तेज, सबको घूम के आना है वापस. चलो, गोली मार, साले को मार मार. अस्सलाम वालेकुम. वालेकुम सलाम लायक. सब खैरियत? अल्लाह का शुक्र है. आओ. శాశ్వత ఇస్లాం కోసం మనం చేస్తున్న ప్రయత్నం వేగం కావాలి. నా దగ్గర సైన్యం ఉంది, అధికారం నీ చేతిలో ఉంది. ఇక హైదరాబాద్ సంస్థానం మనది. మన సంస్థానం నుంచి పాకిస్తాన్ కు 20 కోట్లు ఇచ్చినాం. నిమిత్రుడు జిన్నా ఈ విషయంలో ఏం చేస్తున్నాడు మన కోసం? మనకి పాకిస్తాన్ నుంచి పూర్తి మద్దతు ఉంది. కశ్మీర్ సమస్య తీరిపోతే పాకిస్తాన్ ఆర్మీ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇక మనకి సైన్యం పరిస్థితి ఏంటి? ప్రపంచంలోని మొత్తం ముస్లిం దేశాల నుంచి అందరూ ముస్లింలు ఇక్కడికి వలసలు వస్తుండ్రు. 10,000 మందికి పైగా పేద హిందువులు వాళ్ళ మతం మారి మన సైన్యంలో చేరండ్రు.
మిగతా హిందువులని కూడా భయపెట్టి ధమ్కి ఇచ్చి మతం మార్పిడి చేయాలి. అలా జరిగితే నిజాం కళ, మన ఆశయం కూడా నెరవేరి హైదరాబాద్ తుర్కిస్తాన్ గా మారుతుంది. మున్షీజీ, నిజాం ప్రభుత్వం మనం మర్యాదపూర్వకంగా ఇచ్చిన గడువును దుర్వినియోగం చేస్తోంది. నిజాం దృష్టంతా మతాధిపత్యం, ధర్మ విరుద్ధంగా వ్యవహరించడం మీదే ఉంది. నిజాం నిరంకుశత్వానికి రజ్వీ అరాచకత్వంతో పాటు ఇప్పుడు కొత్తగా లాయకలి ఉన్మాదం కూడా తోడైంది. 224 ఏళ్ల నిజాం ఉక్కు సంఖ్యల నుంచి హైదరాబాద్కి విముక్తి కలిగించాలంటే మీలాంటి వాళ్ళ అనుభవం చాలా అవసరం. మీరు భారత ఏజెంట్ జనరల్గా హైదరాబాద్కి వెళ్తే బాగుంటుంది. మనం 3 నెలల్లోగా హైదరాబాద్ సమస్యకు పరిష్కారం చూపించాలి. అక్క అక్క ఇదక్క ఇదక్క కొంచెం ఉంచుకోమ్మా. మోసుకో బిడ్డ. ఏం చేస్తున్నావే? ఆ తోరణ సేవలు, పావు సేవలు, ఆనొచ్చినా ఉరుమొచ్చినా గాడి దీని సప్పుడిన్నాడంటే ఇప్పుడు ఎవరినో ఒకరు మన ఇంటి వెళ్తాడక్క. ఏదో పన్ను కట్టమంటాడక్క. నేను యాడ్ నుంచి పన్ను కడతానక్క. ఆడిపిల్లమ్మా. ఏం చేస్తున్నావే? నిజామోడ అండ చూసుకుని యాడ దొరలు దీన్ని పక్కలోకి గుంజుకోరో, యాడ పట్టువారోడు షెడగొట్టడో, యాడ మాలి పటేల్ మానం దోసుకోడో, యాడ గుత్తేదార్ పెత్తందార్ రజాకార్ దీని జీవితాన్ని ఎంగిలిస్త్రాకు చేసి కుక్కలోలిగా సింపెయ్యురో, గాడికి పంపదానా? పాపమంతా తులసూరబిడ్డ అంతా. ఏంది పాపం? ఏది పాపం? దీనమ్మకాడు పన్న దొరగాడే రేపు దీనికాడు కూడా పంటడు. గది పాపం కాదే. అందరి బతుకులు అట్లనే ఉంటాయా యాదమ్మా? ఏందక్క అట్టగే ఉండేది? ఒట్టకే అవుతుందక్క. మన బతుకులు మారుతాయని ఆశ ఎప్పుడో చచ్చిపోయింది. మా అమ్మ బతుకు మారుతుందని నమ్మింది. మా అమ్మ నా బతుకు మారుతుందని నమ్మింది. నేను దీని బతుకు మారుతుందని నమ్మినా కానీ మరిందక్క. ప్రాణాలు దోచుకునే మృగాల మధ్య బిక్కుమంటూ బతికే బతుకు దీనికొద్దు. గంతకే గా సావేదో దీనికి ఇప్పుడే ఇస్తా. పానం పోయినా దీని మానమైన మిగులుతుంది. నీ కోడలు నీళ్ళాడిందటగా. మగపిల్ల గాని పన్ను కడుతున్నావా? ఆడపిల్ల పన్ను కడుతున్నావా? ఆడపిల్ల పుట్టి చచ్చిపోయిందయ్యా. అయితే ఆడపిల్ల పన్ను, సౌ పన్ను 2 కట్టు. ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ ఎదురు తిరగాలన్న ధైర్యం ఒక్కరికి రాలేదా? వచ్చింది పటేల్జీ.
ప్రపంచ చరిత్రలో ప్రజలే ఆయుధాలై పోరాటం చేస్తున్నది కేవలం హైదరాబాద్ సంస్థానంలోనే. బానిసలుగా బ్రతకలేక బాకుల్లా మారి తిరగబడుతున్నారు. కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేస్తున్నారు. ఆర్య సమాజ్, స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభలని ప్రజలను ఏకం చేస్తున్నారు. వందే మాత్రం, గ్రంథాలయ ఉద్యమాలు, రైతు కూలీ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎందరో కవులు, కళాకారులు వారి కళల ద్వారా ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. బడికెళ్లాల్సిన పసిపిల్లల కాడ్నుంచి కాటికి కాళ్లు జాపిన పండ్లు ముసలాళ్ల వరకు ఆడా మగ తేడా లేకుండా నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. నీ చేతులున్నది గజ్జలాంటి కొడవలి, నీ చేతులున్నది గజ్జలాంటి కొడవలి, గంగధరి వరిగయ్య నేనొస్తరా, గంగధరి వరిగయ్య నేనొస్తరా, పున్నమి ఎన్నేలరా ఒసే ఐలమ్మ, పనైపోయినాక ఒడ్లు దొరగడికి పంపు. నేను పండించుకున్న వడ్లు దొరకెందుకు పంపాలే? దొర చేనుల వడ్లు దొరకే పంపాలే. ఇది ఉత్తమరాజు పొలం, నేను కౌలికి తీసుకొని పంట పండించిన. ఇప్పుడు వచ్చి దొరదంటే ఎట్లా? ఈ ఇలాగల దొరద గాంధీ ఏదన్నా ఉన్నాదే? నువ్వు గిట్లా ఎదురు మాట్లాడినావు అనుకో, మానం పానం రెండూ పోతాయే. ఏందయ్యా భయపెడతానవా? ఒక్క ఒడ్ల గింజ కూడా ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటా చేసుకోపో. నీ అమ్మ బానిసలంచముండా ఊకుంటుంటే నోట్లేస్తాందే నిన్ను. లంజ అంటవురా, లంజాడక. ఐలమ్మ, అగో దొరస్తాండు. దండాలు దొర. ఏందే నా మీద నోళ్ళేస్తానట? నా మాటకి ఎదురు తిరుగుతావే? రేయ్, సంపేయంలో తిండి. పటేలా, నువ్వా? నరసింహారెడ్డి, మనం ఒకటి. అవును, ఈ జనం మనం ఒకటి. మరి నువ్వేం చేస్తున్నావు? గా నిజాంకి తొత్తుగా మారి గాని మోచేతి నీళ్లు తాగుతున్నావు. నరసింహారెడ్డి, మనం దొరలం. దొరంటే గడిల వండేటోడు, భూములను దోసుకునేటోడు కాదురా, జనానికి అండగుండేటోడు. పీకల్ దాంక సారా దాగి ఒళ్ళు మరిచి అమాయకుల మాన ప్రాణాలు దోసుకునే నువ్వు దొరేందిరా. దొరంటే జనంలో ఉండాలి, జనంతోటి బతకాలి. నీ లెక్క నిజాంకి అమ్ముడు పోయినోడు దొరేందిరా. ఐలమ్మ కోసం 60 కిలోమీటర్లు నడిచొచ్చిన, ఐలమ్మ పొలంలో పిడికెడు ఒడ్లు పట్టుకున్నా ప్రాణం తీస్తా. అనూరుగానంతో మాటలేంతరా ఏసేగా.
ఇంకోసారి గీ పేదోళ్ళ జోలికొస్తే గడిల్ని బొంద పెడతా. ఓ ఐలమ్మ, నీ ఒడ్లు నీ ఇష్టం ఉన్న కాడ అమ్ముకో. అయ్యా గా ఒడ్ల బస్తాల్ని బండ్లకి ఎక్కించుర్రి. గా దొరగానికి భయపడుతుండ్రా? రాజారెడ్డి పట్రా. నరసింహారెడ్డి, రాజారెడ్డి, మీ ఇద్దరిని ఖైదు చేస్తున్నా. ఎందుకు? ఒక పేద ఆడ రైతుకు అండగా ఉన్నందుక? దొరకల్లంలో ఉన్న ఒడ్లు దోపిడీ చేసి తీసుకుపోతున్నందుకు. లేసారు, గిది ఉత్తమరాజు పొలం. నేను కౌలుకి తీసుకొని పంట పండించిన, కౌలు పైసలు కూడా కట్టినా. అది నా పొలం. ఉత్తమరాజు నా పేరు ఎప్పుడో పట్టా చేసిండు. కావాలంటే చూసుకో. గా పొలం కాడి కట్టినప్పుడు ఐలమ్మది, మూట కొట్టినప్పుడు ఐలమ్మది, నాటు పెట్టినప్పుడు ఐలమ్మది. కానీ పంట చేతికొచ్చినాక, కుప్పలు ఊర్చినాక, కల్లంలో ఒడ్లు రాసులు పోసినాక పేరు మారింది. పట్ట దొర చేతికి పోయింది. ఇది అన్యాయం. ఈ నిజాం రాజ్యంలా గడిల వండి దొరలే దొరల ఇలాకల న్యాయం ఎక్కడిది రాజిరెడ్డి? చూడు నరసింహారెడ్డి, న్యాయమేందో అన్యాయమేందో కోర్టులో తెలుసుకో. దొర 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 నీకు దండం పెడతా. వద్దని చెప్పుర్లి, గవట్లని మీరే తీసుకుపోర్లి. ఓలమ్మా, నువ్వేం భయపడకు. తప్పుడు పట్టాలు చూపించి కావాలనే 9 కేసులు ఇరికిస్తుండ్రు. రే రామచంద్రారెడ్డి, నాకెట్లా బయటికి రావాలనో తెలుసు, వచ్చినాక ఏం చెయ్యాలనో తెలుసు. ఖబర్దార్. అయ్యా వద్దయ్యా, అయ్యో అయ్యా అయ్యా అడుగుగా. అయ్యా అయ్యా పట్టేలా. నలుగురు వెనుకుంటే నాయకుణ్ణి అనుకుంటున్నావా? ఇంకా నలుగురుంటే నాయకుడు కాడరా రజ్వి. ముందుండి నలుగురిని నడిపించేటోడు నాయకుడు. గా నాయకుడే నలుగురులా సస్తే అయ్యో అయ్యో వద్దయ్యా, అయ్యా అయ్యా అయ్యో అయ్యో అయ్యా 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 నీ బాంచ కాలు మొక్కుతా, కాలు మొక్కుతా. అయ్యా నువ్వు ఏ చెప్పినైనా ఒసే అయ్యాలమ్మ. దొరళ్ళు, భూస్వాములు, జాగీర్దార్లు, పెత్తందారులు, గుత్తేదారులు నిజాం ఖజానా నింపేందుకు నమ్మినా బంటులు గాళ్ళకి ఎదురు తిరిగితే వదిలి పెడతామా? కష్టం చెవిన పడగానే రాత్రికి రాత్రి 60 కిలోమీటర్ నడిచి వచ్చిన గీ నరసింహారెడ్డి చెవులో రాళ్ళు కొట్టాలి. అయ్యా వద్దయ్యా వద్దయ్యా అయ్యా. ఈ నరసింహారెడ్డిని చూసి ధైర్యముతో వారికొసిన ఈ రాయతుల్లకి ఈ రజాకారులను ఎదిరిస్తే ఏమైతుందో చూపించుండ్రి.
జనంలో నిలబడినప్పుడు రణం మొదలవుతుందన్న భయంతో నాయకత్వాన్ని చంపేస్తున్నారన్నమాట. అవును పటేల్జీ, ఆసఫ్ జాహీ వంశపాలన మొదలైన నాటి నుండే వారి అరాచకాలను ఎదిరించిన నాయకుల్ని, వాళ్ళ అనుచరులను చంపి జనంలో భయం నింపటం పనిగా పెట్టుకున్నారు. మరట్వాడాలో జనానికి అండగా ఉన్న పటేల్ భీమరావు మెడ నరికి సగం ప్రాణంతోనే తగలపెట్టారు. 1857 సిపాయిల తిరుగుబాటులో నైజాంకు వ్యతిరేకంగా ఆంగ్లేయులపై పోరాడిన తురేబాజ్ ఖాన్ని చంపి అతని శవాన్ని గుర్రాలకు కట్టి 100 కిలోమీటర్లు ఈడ్చుకొచ్చి హైదరాబాదులోని కింగ్కోటిలో చెట్టుకు వేలాడదీశారు. ఎంతో మంది నాయకులను జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. పన్నులు వేసి పేదలని బానిసలుగా మార్చారు. అన్ని రకాలుగా నిస్సహాయులై భయంతో వణికిపోతున్న ప్రజల మీద తబ్లిగ్ ఫర్మానా అమలు చేశారు. ये जमीन हमारी है, ये बादशाहत हमारी है. ఇక్కడ కేవలం మన మతం మాత్రమే ఉండాలి. హిందువులు మన మతం స్వీకరిస్తే రజాకార్లైతారు, భయపడితే పారిపోతారు, ఎదురు తిరిగితే చచ్చిపోతారు. ఏంది బిడ్డ ఆకలి అవుతుందా? పాలు తాగుతావా? ఇగో 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 దీనికి పాలు ఇవ్వ. అందరినీ పిలు. అందరూ బయటికి రారే. బులా సబ్కో. అందరూ బయటికి రారే. అయ్యా, ఇప్పుడు మేమేం తప్పు చేసినామయ్యా? హిందువులుగా పుట్టి బానిసలయ్యిండ్రు, ఇస్లాంలకి మారి మాలికలవ్వండి. తబ్లీగ్ ఫర్మానా ప్రకారంగా ఇస్లాంలకు మారితే దర్జాగా బతుకోవచ్చు, ఇంటికి ఒక కొలువు వస్తుంది. లేదంటే పూటకు ఒక బాణం, గంటకు ఒక మానం పోతుంది. మా మతం ఏందిరా మీ మతం? ఏందిరా మీ మతం? ఈ సంస్థానంలో ఒకే మతం ఉండాలి, అది ఇస్లామే అయి ఉండాలి. ఇది నిజాం శాసనం. అర్థమైందా? అర్థమైందా? అల్లాహు అక్బర్. సబ్ బోలో అల్లాహు అక్బర్. వీళ్ళు మాటలతో చెప్తే విన్నారు, చేతలతో అల్లాని గుర్తు చేయండి. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్.
జరిగినా నోరు తెరుస్తలేరు ఏంది? నోరు తెరువారంటే चंडू जैसा गोल गोल उन्नाइरा काट के खेलेंगे। अल्लाह अकबर, अल्लाह अकबर। निकोल मोक्ता नहीं, निपांच नहीं। अయ్యా मैं मार दो, मार दो, मार दो, मैं मत मार दो। రేయ్ పంతులో చూసినావా? ఆ పిలకాయ గోచిని చూస్తే నీకెవరు లెక్క పెట్టరు. ఆ పిలకాది తీసి టోపీ పెట్టుకుంటే జనాలు నీకు చూసి భయపడతారు. మంత్రాలు బంద్ చేసి కల్మా చదివితే నీకు ధైర్యం వస్తుంది ఇన్షాల్లా. ఏయ్ హజామ్, इसका चोटी काट। अल्लाहू अकबर। अब बनाना असली मुसलमान। ये कपड़े क्यों रे? अस्सलाम वालेकुम खान साहब, बुर्खा पहनने का आदत डाल दो। రేపటి వరకు ఈ ఊరంతా ఇస్లాంలకు మారిపోవాలి. మీరు చదివే అల్లాహు అక్బర్ కల్మాయిని నిజాం సంతోషించాలి. అర్థమైందా? वो गाय पकड़ के ला रे। आज रात को बिरयानी खाएंगे। పాడి ఆవుల పొదుగు గాయం, గడ్డం మేకపోతుకెవ్వరడ్డం, కంటిలో కన్నీటి రక్తం, మంట గలిసే మానవత్వం. మతాన్ని, హిందూ ధర్మాన్ని అవమానిస్తున్న రజాకర్లను చంపి వాళ్ళ రక్తంతోటి మొయిలబడ్డ ఈ మట్టిని, మన మనుషుల్ని పవిత్రం చెయ్యాలి. ఆ నిజాం శాసనాల్ని సమాధి చెయ్యాలి. యుద్ధం శరణం గచ్చామి, యుద్ధం శరణం గచ్చామి, యుద్ధం శరణం గచ్చామి, యుద్ధం శరణం గచ్చామి. నీ కోపం మన మతాన్ని, మన మనుషుల్ని కాపాడద్దంటే నీ ఆవేశానికి నా అడుగులు కూడా తోడైతాయి. కానీ మనోళ్ళ ఒక్కరి ప్రాణం పోయినా నీ ఆవేశానికి అర్థమే ఉండదు. ఇట్లనే రాధాకృష్ణ, మన ఆగ్రహాన్ని అణిచేసి నిగ్రహమే దిక్కంటూ శాతగాని సవటలై సావలేక బానిసలై మగ్గిపమ్మంటున్నారు. అహింస ఆలోచనని మన ఉనికే లేకుండా చేసుకుంటున్నాం. ఈ రాక్షస పాలన ఇట్లనే ఉంటే భవిష్యత్తులో ఒకప్పుడు హిందువులు, హిందూ దేవాలయాలు ఉండేవని మనం పుస్తకాలల్లా మాత్రమే చదువుకునే దౌర్భాగ్యం వస్తుంది. అవును బసవా. నమస్కారం పండిట్జీ. నమస్కారం మతాని. నమస్కారం పండిట్జీ. నమస్కారం. బసవా, నువ్వు చెప్పింది నిజం. ప్రతి హిందువు అమ్మ లెక్క భావించే మతాన్ని నడివీధిలా మానభంగం చేస్తుంటే యుద్ధం చెయ్యాల్సిందే. ధర్మో రక్షతి రక్షితః అని బోధించే మన మతాన్ని కూకటి వేర్లతో సహా పెకలించేయాలని చూస్తున్నాగా మతోన్మాదుల్ని సమాధి చేయాల్సిందే. కానీ ప్రస్తుతం యుద్ధం చేయాల్సింది ఆయుధాలతోటి కాదు, ఆలోచనతోటి. మనం మాట్లాడే ప్రతి మాట
బలహీనుల భయాన్ని తూటాలెక్క పేల్చేయాలి. ఏసే ప్రతి అడుగు దిక్కుదోచన వాళ్లకు బాట చూపించాలి. మనం ముందుగాల గా రజాకారుల దోపిడీకి బలైపోయిన మనోళ్ళందరికీ మనం అండగా ఉన్నామన్న ధైర్యం ఇయ్యాలి. శుద్ధికి ఏర్పాట్లు చేయండి. వైదిక మతానికి వైదిక మతానికి వైదిక మతానికి ఓం పూర్వస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, లక్ష్మి, ఏమైంది? ఇక నుండి శుద్ధి చేయడానికి గోవు లేదు. इनको पीने को भी नहीं है पीछा. వీనికి ఎంత ధైర్యం ఉంటే మన మనుషులని కోరుతాడు. లేకే చలో ఇస్కో. తగలబెట్టండి. అడ్డొస్తే ఈ కాఫీలను కూడా కాల్చి బూడిదా చెయ్యండి. మా
సంస్థాన్లాకొచ్చి మళ్ళా మతం మారుతారా? రాయ్ నూనె తీసుకురండి. ఈ అగ్ని సాక్షిగా చెప్తున్నా, మా సొంటి పేదోళ్ళ మాన ప్రాణాలను దోచి మతం మార్చాలనుకునే మిమ్మల్ని మీ అల్లానే శిక్షిస్తాడు రా. ఈ రోజు నుండి గస్తిని శాంత్రే పన్ పర్వానా ఖచ్చితంగా అమలు చేయండి. పూజలు హోమాలు ఏవి జరగకూడదు. ఓంకారం వినిపించకూడదు. కాషాయం కనిపించకూడదు. ఇది మాట కాదు, నిజాం శాసనం. అల్లాహు అక్బర్. 4 గోడల మధ్యలో పూజలు చేస్తేనే భరించలేని ఈ సంస్థానంలో నడి వీధిలా 400 మంది ముందు హోమం చేసి నా హైందవుల గుండెల్లా ధైర్యం నింపుతా. మీ అధికారంతో మనుషుల్ని చంపగలరేమో కానీ మా మతాన్ని, హిందూ ధర్మాన్ని చంపలేరు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం భారత్కు మధ్య స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఉంది కదా? ఆ అగ్రిమెంట్లో ఉన్న అంశాల్ని నిజాం ఎప్పుడో పక్కన పెట్టేశాడు నెహ్రూజీ. అతనెప్పుడు ఈ విషయంలో సానుకూలంగా లేడు. హైదరాబాదును తను తుర్కిస్తాన్గా మార్చాలనుకుంటున్నాడు. అందుకే సంస్థానాన్ని రజ్వీ చేతిలో పెట్టాడు. అవును నెహ్రూజీ, స్వతంత్ర ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం రజ్వీ చేయని అరాచకం అంటూ లేదు. మన దగ్గర సరైన ఆధారాలు లేవు. అంతేకాదు, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ గడువు ముగియక ముందే మనం ఏం పని చేసినా ఐక్యరాజ్య సమితి మనల్ని ప్రశ్నిస్తుంది. అందుకే తొందరపడి ఇప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకోలేము. నేను ఇస్లాం మత రక్షకుణ్ణి. నేను ముస్లిం కాని వాడి తల నరికేవాణ్ణి. आइए बेगम, आइए बैठिए. బేగం, క్షమించండి అలా హజరత్. ఆ కాగితంలో మీరు రాసింది మీకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఈ పత్రికలో రాసిన రాతలు బాధ పెడుతున్నాయి. ఏముంది దాంట్లో? మీపై వ్యతిరేకత. ఎవరంటుండ్రు? కాఫిర్లా? హిందువులే కాదు, కొందరు ముసల్మాన్లు కూడా. భయపడుతుండ్రా కాఫిర్లకు? మనం కూడా భయపడాలి. అసలైన ముసల్మాన్ ఎవనికి భయపడడు. ఇన్షాల్లా ఎప్పుడైతే ఈ ప్రపంచ పటంలా హైదరాబాద్ స్వతంత్ర రాజ్యం తుర్కిస్తాన్ గా పేరు పొందుతుందో వాళ్లకు ధైర్యం వచ్చి వాళ్ళే సలాం కొడతారు. అప్పుడు నువ్వు ఈ భయం వదిలి గర్విస్తావు ముసల్మాన్ అయినందుకు. हुजूर, आपसे मिलने के लिए दौरा आ गया. కౌన్ దొరా? ఇక్కడ అందరూ బానిసలే. చెప్పా కుక్కకి బయట నిలబడమని. క్యా బాత్ హై? మీ దర్శనం కోసం వచ్చినయ్యా. అయిందిగా. ఆ కాఫీల దగ్గర కానుకలు వసూలు చేసి తమకు బహుమతిగా తెచ్చిన దొరా. ఠీక్ హై, లోపలికి పంపించు. బాంచందరా. ఆగండ్రి. ये क्या है? హుజూర్, మీకు విలువైన కానుకలు ఇస్తేనే మీరు ప్రజలకు దర్శనం ఇస్తారు.
వాటి విలువ మీకు తెలియదు. హిందూ స్త్రీ వీటిని తన భర్త ఆయుష్ ఇంకా ఆరోగ్యం కోసం ధరిస్తుంది. వాళ్ళకు మన ఆచారం తెలియదు. మీరు బాగుండాలని వాళ్ళు కోరుకుంటుండ్రు. నమస్కారం సార్. నమస్కారం శాస్త్రి. ఈయన గుల్బర్గా జిల్లా వాడి రైల్వే అధికారి, పేరు భూపాల్. నమస్కారం. నమస్కారం. గాండ్లాపూర్ దగ్గర రజాకారులు చేసిన అరాచకాలకు ప్రత్యక్ష సాక్షి ఈయన్నే. ఏం జరిగింది సార్? ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ఈ ప్రాంత ప్రజలందరూ బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. అట్నే ఓనాడు బతుకమ్మ పండుగ చేసుకుంటుంటే చూడండి, నాకు పుస్తకట్టిన నా ముగ్గుడు కాక వీడున్నోళ్ళంతా నా కన్నలు, నా తమ్ముళ్ళే. మీరెందుకన్నా కీళ్ళ చేత వస్తారు? రే బద్మాష్ రజాకార్ ముండా కొడుకులారా, ఇవాళ నా మానం పానం రెండూ పోవచ్చు. ఏదో రోజు నిన్ను నీ నిజామాన్ని పొందబట్టేదైనా వస్తుందిరా. ఆడుండ్రే. అంత దారుణమా? ఈ సుంట అరాచకాలు చాలా దిక్కులో జరిగినాయి సార్. నల్గొండ జిల్లా మోత్కూర్ల రజ్వీ అనుచరుడు గడ్డం అమీన్ అక్కడ మహిళల్ని నగ్నంగా చేసి ఫిర్రల మీద లాఠీలతో కొడతా బతుకమ్మ ఆడిస్తా రాక్షసానందం పొందిండు సార్. రఘుపతి సార్, ఈ నగ్నంగా బతుకమ్మ ఆడించిన సంఘటనతో పాటు షోలాపూర్ జిల్లా తాండ్వాయిలో ఫణిగిరి పోలీసులపైన, అలాగే బొంబాయి పోలీసులపైన నిజాం పోలీసులు కాల్పులు జరిపి చంపినట్టు వచ్చిన నివేదికల్ని వెంటనే పటేల్కు పంపించాలి. బార్డర్ దాటి బయటికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది సార్. మన రామాచారి మద్రాసి కదా, అతన్ని ఎవరు అనుమానించరు. మద్రాసు మీదుగా ఢిల్లీకి వెళ్ళమని చెప్పి ఆధారాలు అతని ద్వారా పటేల్ జీకి పంపించండి. చాలు. పటేల్ జీ, హైదరాబాద్ నుంచి రామాచారి గారు వచ్చారు. అదే మున్షి గారు పంపించారట. మున్షి గారా? ఆయన్ని లోపలికి రమ్మను, మనతో పాటు భోజనం చేస్తారు. అడిగాను, అతను భోంచేసే వచ్చానన్నారు. మీరు భోంచేయండి, అతన్ని కూర్చోమని చెప్పాను. సరే, తాగడానికి మంచినీళ్ళు షర్బత్ ఇవ్వు. ఓకే సార్. కాసేపు కూర్చోమన్నారు. బాపూజీ పోయినప్పటి నుండి నాన్నగారు అదే బాధలో ఉన్నారు. ఇప్పుడు ఆయనకి విశ్రాంతి అవసరం. ఇక్కడ ఉంటే సమస్యలన్నీ కళ్ళ ముందుకు వస్తాయి. తర్వాత చాలా ప్రమాదం. నాన్నగారి దృష్టికి ఏ సమస్యలు రానివ్వం. ఆయన్ని కొన్నాళ్ల పాటు డెహ్రాడూన్కి తీసుకెళ్లాలనుకుంటున్నాం. దట్స్ బెటర్. ఈ పరిస్థితుల్లో పటేల్ జీకి ఇక్కడ విషయాలు తెలిసిన ప్రమాదమే. चल रहा जी भाई? अच्छा हाँ, सुबह सुबह किसकी सूरत देखेगी? देख लो देख लो. జల్దీ లే బిడ్డ, ఈ కొత్త బట్టలు తీసేసి రోజు వేసుకుంటవే గా వేసుకోపు.
అమ్మా గియాలొక్క నాడుంచుకుంటా అమ్మా. కొత్త బట్టలు వేసుకోక చాలా రోజులు అవుతుంది. చెప్పింది బిడ్డ, నేను గిట్టగా మబ్బులు గడి చూసిండంటే మా అక్కి కిరికిరి పాకానికొచ్చిన పిందె లెక్క పోరి పిటపిటలాడుతాంది. అయ్యా వద్దయ్యా, వద్దయ్యా, చిన్నపిల్ల. ఏందే చిన్నపిల్ల? ఇది పర్వానికొచ్చి పొగలు కక్కుతా అంటే దీన్ని ఇంకా చిన్నపిల్ల అంటావేందే? అయినా ఈ మక్బూల్ గాడి చేయి పడితే చిన్నపిల్ల పెద్దదైతది. పెళ్లికి ముందే అంతా నేర్చుకుంటది. నన్ను కాపాడరాదే మామ, నన్ను విషయమని చెప్పే మామ, నాకు భయం అవుతుంది. అయ్యో అయ్యా, నేను చెప్పేది నయ్యా. అయ్యా తాత, తాత నన్ను విడిచిపెట్టమని చెప్పే. ఏందిరా ముసలోడా, లేస్తదరా నీ కర్రా? ఇయాలనో రేపో పోయేటట్టున్నాం. నీకెందుకురా ఈ పంచాయతీ? చల్ పడ్. ఏ ఇదరా, చల్ హట్ రే బుడ్డే. छोड़ो, अरे मेरे को मत मारो साले। अरे रणवीर सिंह को बोल दूंगा मैं। నన్నే కొడతారా? రజ్వీ సాబ్ కి చెప్పి ఈ ఊరిని కబ్రస్థాన్ చేయిస్తావే, నా సంగతి ఏంటో చూపిస్తా. ఏమైంది? సర్దార్ పటేల్ పాళెక్కడానికి సిద్ధంగా ఉంటే ఈ హరాం ఖోర్ కాఫీర్లు ఇంకా హిందుస్థాన్లో కలుస్తామని రెచ్చిపోతుండ్రు. ఆ హరాం ఖోర్లు సయ్యద్ మక్బూల్ సాహబ్ ని చాలా ఘోరంగా కొట్టిండ్రు. గుండ్రంపల్లిలో ఒక్కడే ముస్లిం. వాళ్ళ ద్వేషం ఒక మక్బూల్ మీద కాదు, మొత్తం ఇస్లాం మతం మీద. హుజూర్ ఆజ్ఞాపించండి. ఇప్పుడు మనకు మక్బూల్ తరపున నిలబడాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన మతం బతుకుతుంది. ఏందే లక్ష్మి, ఇయాలనో రేపో పిల్లని గంటవేమో. పిల్ల కాదంతక్క, పిల్లగాడు. నాకు పిల్లగాడంటేనే లక్ష్మి, జల్దీరా. బానిసలగా బతకమంటే బరి తెగించి మనోళ్ళకి ఎదురు తిరిగిండ్రు. ఒక మగోణ్ణి కూడా అడిచి పెట్టద్దు. మాటలో సబ్కో ఊళ్ళకి రజాకార్లు వచ్చిండ్రు, కాల్చి చంపుతుండ్రు. మీరు లోపలికి దాసుకోండి. ఇగో అందరూ ఇడికి రండి. ఏందే, ఈ ఊర్లున్న మొగోళ్ళంతా ఇడ సచ్చినోళ్ళేనా? మీ మగోళ్ళు ఎక్కడో ఉండరు చెప్పండి. వీళ్ళు మర్యాదగా అడిగితే చెప్పరు రజ్వీ సాబ్. వీళ్ళతోని ఎట్లా చెప్పియాలనో నాకు బాగా తెలుసు. లక్ష్మి, అయ్యా అయ్యా, వద్దయ్యా. నీ కాలు ముక్త బాంచనవుతాయా. లక్ష్మి, అయ్యా అయ్యా,
కాదు कोकारम पंतंगी रेडी भाभी जय कासारम आसपास के सब गांवों में जाके ढूंढो जहां भी मिले हाड़ने संपेंड्री कानी वाला शवालनी ఈడ్చుకొచ్చి की बैला पड़ेंड्री जाके सब जगह ढूंढो రజ్వీ సాబ్ బొక్కలోంచి ఎలక బయటకు వచ్చినట్టు దీన్ని ఎత్తుకొస్తే దీని అయ్యా బయటకు వచ్చిండు రజ్వీ సాబ్ మార్దు ఇస్కో మక్బూల్ చేయాలన్నకుంది నువ్వు చేయి గిప్పుడుకి ఉళ్ళ మొగోళ్ళందరూ సచ్చిండ్రు మిగిలిన ఆడోళ్ళందరూ మీ పెండ్లాలే అందరికీ మన పిల్లలే పుట్టాలే ऐश करो और हमारे खानदान को बढ़ाओ जाओ बेटा బిడ్డ నిడిచిపెట్టిండ్రి అయ్యా అయ్యా బిడ్డ నిడిచిపెట్టు నా బిడ్డని మా రక్త మాంసాలతోటి తడిసి ముద్దైతున్న ఈ నేల తడి ఆరక ముందే మీ అధికారం మీరు నాశనమైపోతారా గిదే నా శాపం మీనా హైదరాబాద్ పరిస్థితి ఏంటి? సార్
మీ ఆరోగ్యం? మీనన్, నా గురించి ఆలోచించకండి, నేను బాగానే ఉన్నాను. మున్షీజీతో మాట్లాడారా? చాలాసార్లు మాట్లాడారు సార్, చాలా విషయాలు చెప్పారు. బీదర్ జిల్లా గోటాలో జరిగిన సంఘటన ప్రతి క్షణం కళ్ళల్లో మెదులుతూ కలవర పెడుతోంది మీనన్. ఎప్పుడో 1928లో జరిగిన మత ఘర్షణలాట ఇప్పటికీ మనసులో పెట్టుకుని పగతో రగిలిపోతున్నారు ఆ రాక్షస రజాకారులు. ఒక్కసారిగా 2000 మంది గోటా గ్రామం మీద పడి చెలరేగిపోయారు. అడ్డు వచ్చిన వాళ్ళు ఆడ మగ చిన్న పెద్ద అని తేడా చూడకుండా నరికి కాల్చి చంపి నరమేధాన్ని సృష్టించారు. నిండు గర్భిణిని కాళ్లతో రాక్షసంగా తంతే అక్కడికక్కడే ప్రసవించి నవరంధ్రాల్లోంచి రక్తం కారి చచ్చిపోయి నేను స్వయంగా ఆ ఊరి నివేదికల కోసం వెళ్తే అడుగడుగున శవాల కుప్పలు, మాంసం ముద్దలు, జంతువులకు మనుషులకు తేడా లేకుండా పడిపోయి కుళ్ళిపోయి ఊరంతా దుర్వాసనతో నిండిపోయింది. 200 మంది హిందువుల ప్రాణాలతో పాటు 70 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అట్రాసిటీస్ మీనన్. ఈ వార్తలేవి అక్కడి పత్రికల్లో రాలేదా? సార్, అక్కడ పత్రికలన్నీ నిజామాధీనంలోనే ఉన్నాయి. కేవలం సోయబుల్లా ఖాన్ మాత్రమే తన ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిజాన్ని నిర్భయంగా రాస్తూ నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అరాచకత్వాన్ని బయటపెడుతున్నాడు సార్. అతి తొందరలోనే ఆసిఫ్ జాయ్ జెండా ఢిల్లీ ఖిల్లాపై ఎగిరే రోజు తప్పకుండా వస్తుంది. కానీ నా బాధేందంటే కొందరు ముసల్మాన్లు మానవత్వం అనే పేరుతో వాళ్ళు మన మతానికి ద్రోహం చేస్తున్నారు. అసలు ఏ ముసల్మాన్ అయినా నిజాంకు వ్యతిరేకంగా ఉండి ఈ కాఫిర్ హిందువులకి మద్దతిస్తే వాణ్ణి చంపి పాడేయండి. किधरे वो गद्दार? मेहनत करोगे तो आगे बढ़ोगे। कोशिश कर रहा हूँ। ए मोइन खान, उधर देखो, वाड़े शोएबुल्ला खान। రే సాలా, ఇస్లాంలో పుట్టి నిజాం సాహిబ్ మీద తప్పుడు వార్తలు రాయడానికి ఎంత ధైర్యం రా నీకు? నిజాం రాసేటోడే నిజమైన జర్నలిస్ట్. మీరు తుపాకులతోటి జనాల్ని భయపెడితే ఈ జర్నలిస్ట్ పెన్ కూడా గన్ లెక్క పనిచేస్తుంది. రజ్వీ సాబ్ చెప్పింది నిజమే భాయ్. నిజాం సాబ్ బోలే తో ఇస్కో డర్ నహీ హై. నమాజ్ చేసే చేతులు, కల్మా చదివే గొంతు నిజానికి భయపడతాయి గాని నిజాంకు కాదురా. నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే వాడి చెయ్యి ఎక్కడికక్కడే నరికి పడేయండి. ఖురాన్ పరమతాన్ని ద్వేషించమని చెప్పలేదురా, మనుషుల్ని ప్రేమించమని చెప్పింది. ఎవడైనా నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడి తల అక్కడే నరికి పడేయండి. ఏ జనం మధ్యలో అయితే నిజాంపై విషం కక్కాడో అని అక్కడే చంపేయండి. मैंने मान डाला ये इस्लाम द्रोही को. फील्ड मार्शल कासिम रजवी जिंदाबाद. अजमल आपा, भाईजान को मार डाले. फील्ड मार्शल कासिम रजवी जिंदाबाद. शाही जिंदाबाद. भाईजान, भाईजान, ఈ ఉరితోటి మా ఊపిరి ఆగుతుందేమో గాని మా ఉద్యమం ఆగదు. అఖండ భారత స్వేచ్ఛను 6 అడుగుల ఉరితాడుతోని ఆపలేరు. భరతమాత బానిస సంఖ్యలో తెంచడానికి నా ప్రాణం ఒక గొడ్డలైనందుకు గర్వంగుంది. ఇంకలాబ్ జిందాబాద్! ఇంకలాబ్ జిందాబాద్! భారత్ మాతా కీ జై! నిజాం తొక్కి పెట్టిన జనం కుత్కెల నుంచి కీ జయ జయ ధ్వానాలు స్వేచ్ఛగా వినిపించాలి. మనం గీ హైదరాబాద్ తలరాత మార్చాలి. మన ఈ నిర్ణయం హైదరాబాద్ ని భరతమాత ఒడికి చేర్చాలి. గా నిజాం ఊపిరి తీస్తేనే గీ హైదరాబాద్ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటది. మన తెగింపే నిజాం పాలనకి ముగింపు కావాలి.
నిజాంని సంపాలే. సంపాలే సంపాలే సంపాలే. గది జరగాలంటే మనం కూడా సావనికి సిద్ధంగా ఉండాలి. నేను సిద్ధం. నేను సిద్ధం. మా ప్రాంత విముక్తి కోసంగా నిజాంను మా పానాలకు తెగించి మేము సంపుతున్నాం. నారాయణ స్వామి, నువ్వు బెజవాడకి పోయి గీ వార్త ఇగో గీ ఫోటో పేపరోళ్ళకి నిజాంని సంపాలన్న ఆలోచన మాదే. మా వెనక ఎవ్వరు లేరు. సంపింది మేమే అని రేపు అన్ని పత్రికలలో వార్త రావాలి. గా నిజాం ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు కింగ్ కోటి నుండి దారుల్ షిఫాక్ పోతాడు. ఈశ్వరయ్య, నువ్వు గీ గ్రామర్ స్కూల్ కాడుండు. గండయ్య, నువ్వు గీ కింగ్ కోటి చౌరస్తా కాడుండు. నేను ఆల్ సెయింట్ స్కూల్ మలుపు కాడుంటా. గా నిజాం గండయ్యని దాటి నా దగ్గరికి రాగానే నేను బాంబేస్తా. నా నుంచి తప్పించుకొని ముందలకి పోతే ఈశ్వరయ్య నువ్వు బాంబేయాలి. వెనకకు పోతే గండయ్య నువ్వు బాంబే. గిట్లా మన ముగ్గురులా ఎవరో ఒకరు సేత్లా గా నిజాం సావాలి. गाड़ी उस गेट के अंदर ले लो. ఈడు హిందూ సాబ్. నీళ్ళేండి. దేవుడు లాంటి నిజాం సాహెబ్ మీద బాంబు దాడి చేయడానికి ఎంత ధైర్యం రా. యాడ్ నుంచో వచ్చిన నిన్ను నీ నిజాంని చంపడానికి కీడ్నే పుట్టిన నాకు భయమేంద్ర.
దొరికిపోయినన్న భయం లేదారా? సంపలేకపోయినందుకు బాధగా ఉంది. సంపే ప్రయత్నం చేసినందుకు గర్వంగా ఉంది. నేను అసలు అనుకోలేదు హిందుస్థాన్ ఎంత పెద్ద కుట్ర చేస్తోందని. ఆ పటేల్కి ఎదురు నిలబడి మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే ఇలా మిమ్మల్ని చంపించాలనుకున్నాడు. అది పక్క వాళ్ళ ప్లానే. వాళ్లే చెప్తున్నారు వెనక ఎవరూ లేరని. లేదు లేదు హుజూర్, ఖచ్చితంగా ఎవరు ఉన్నారు. లేకుంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎట్లుంటాయి? ఒకవేళ ఈ విషయం రాజమంతా పాకి నిజాం మీద దాడి జరిగిందని తెలిస్తే ఇక్కడి గొర్రెలు కూడా మన మీద తిరగబడతాయి. క్షమించింది జనార్, కానీ మీ బందోబస్తు సరిగా ఉండాల్సింది. మీరు నిశ్చింతగా ఉండండి హుజూర్, మేము మళ్ళీ కలుస్తాం. ఎవరి కోసం చేస్తున్నారు మీరు ఇదంతా? మిమ్మల్ని మీ కొడుకులే సమర్థించట్లేదు. ఒక కొడుకు పదవి వదిలేసిండు, రెండో వాడు లండన్ వెళ్ళిపోయిండు. మీరు ఏ రాజ్యం కోసం పోరాడుతున్నారు? దానికి ఇప్పుడు వారసుడే లేకుండా పోయాడు. వారసుడు లేకపోవడం ఏంది? నేను నా మనువడు ముక్రం జానీ 8వ నిజాంగా ప్రకటించిన కదా. మీరు మీ వారసుని ఎంచుకున్నారు, బాగుంది. కానీ ఇప్పుడు మీ నిజాం రాజ్యం ప్రమాదంలా ఉంది. ఆడది నోరు తెరిస్తే రాజ్యాలే కూలిపోతాయి. ఈమె చెప్పినట్టు ఈ రాజ్యరికం నిజంగా పతనమైతే నా రజాకార్ వ్యవస్థ ఏం కావాలి? అధికారం పోయినా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఊరి జనమందరికీ చెప్పేదేంటంటే, ఈ బైరాన్పల్లి జనమంతా జుట్టుకిని పైసలేసుకొని 1200 రూపాయలు రజాకర్లకు కప్పం కట్టాలంట. లేకుంటే ఊరందరినీ శిక్షిస్తారని లద్నూర్ రజాకర్ క్యాంపు పిలిపించిందా? చేసిన కట్టమంతా అల్ల పన్నులకే బాయ్. ఏడదిచ్చి కట్టాలి, ఎట్ట బతకాలి? మన రాజిరెడ్డి వాళ్ళకి ఎదురు తిరిగిండట కదనే. పొద్దుగాలకెళ్ళి కనపడతలేడు. ఏడికి పోయి ఉంటాడే? గా మూల సుక్క ఒడిచినప్పుడే యాడికో ఆదలా బాదలా పోతుండే. గంత పొద్దుగల పోయిండంటే ఏదో ఆయవన్న పనికే పోయింటాడు. అదో రాజిరెడ్డి వస్తుందన్నా. ఏంది అందరు గుమ్ముగుడిండ్రు? గా రజాకార్లకు మళ్ళా ఏదో కప్పం కట్టాలంట. గిప్పుడే డప్పు సాటింపు ఇచ్చిపోయిండ్రు. ఎవరికేం కట్టేది లేదు. ఎవడేస్తాడా రాని? గాళ్ళకి ఎదురు తిరిగితే ఇంకేమన్నా ఉందా అయ్యా? అవునరా, మన ఒంట్లో సత్వం లేకపోయా, చేతిలో ఆయుధం లేకపోయా, ఎట్లా ఎదురు తిరుగుతాం చెప్పు? కుండల కారం వేసుకుని జొన్న గట్క తినేటోళ్ళం. మన ఒంట్లో సత్వం ఎందుకు లేదు? పిడికిలి బిగించి గుండెలో ఒక్క గుద్దు గుద్దితే దెబ్బకు సస్తరు నా కొడుకులు. బాగా చెప్పినావు రాజరెడ్డి. కొడవలి సేత పట్టి ఒక్కసారి నడువు వంచితే 100 ఎకరాలు కోసి కుప్పేస్తాం. గట్లాంటిది గళ్ళ కుతికలు కోయలేమా? అది కదా వారు రోషం అంటే. ఇగో మల్లన్న, ఈ దుడ్డు కర్ర మల్లబెట్టి ఉరికిచ్చి కొడితే తొడేళ్ళే తోక ముడుస్తాయి. ఈ నా కొడుకులెంత? పండ్లు బిగవట్టి వడిసేల వడివడిగా ఇసిరితే 7 సేల అవతల పిట్టలు ఎగిరి పడతాయి. ఈ రజాకార్లెంత, గళ్ళ దమ్మెంత? ఆడెత్తి కొడితే తలకల్పలికి సస్తరు నా కొడుకు. మన పనిముట్టే మన ఆయుధం కావాలి. ఈ సూర్యాని సిరగోనే శత్రుల గొంతుల దిగాలి.
ఈ రామన్న బుల్లేరు దెబ్బకు వాళ్ళ గుండెలాదరాలే గా నైజామోడి పైజాముడ కొట్టాలి గా రజాకారను బొందబెట్టి కోరి కట్టాలి వాళ్ళ చేతుల్లో బందూకులు భయపడాలి మచ్చు కత్తులు ఉచ్చబోయాలి సంపడమే తెలిసిన గా కొడుకులకి సావు భయమేందో చూపెట్టాలి గెలవడం కోసం చేస్తే అది యుద్ధం బతకడం కోసం చేస్తే అది పోరాటం గా నిజాం పాలనలో భయపడేటోనికి ఈ బైరాన్ పల్లె ధైర్యం కావాలి గందుకే పోరాడదాం గందుకే గెలుద్దాం రాజిరెడ్డి అన్న భీమరెడ్డి నరసింహారెడ్డి తుపాకులు పంపించిండు. అన్నా తలకాయ గురి దొరికిందన్నా. కాల్చి పడుతున్నావు కొడుకు మర్యాదగా బయటికి రాండి, బయటికి రాండ్రా. రాండ్రి 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 మా మీదకి ఎదురు తిరుగుతారా? మార్ डालूंगा काट काट के सबको.
రాజిరెడ్డి రాజిరెడ్డి రజాకార్లు వస్తాను. ఈసారి చాలా మంది ఉన్నారు. రజాకార్లు వస్తాను. రాణి రాణిగా కొడుకోని రామనా తుపాకి మంది అందుకో. సార్ చెప్పండి మీనన్ గారు. మున్సీజీ టెలిగ్రామ్ పంపించాడు సార్. హైదరాబాద్ సంస్థానంలోని బైరానపల్లి గ్రామం మీద దాడి చేసిన రజాకార్లపై ఆ గ్రామస్తులందరూ ఎదురుదాడి చేసి వాళ్ళను కొట్టారట. అది సహించని భువనగిరి డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హసీం ఆ గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా అధికార ప్రకటన చేసి అక్కడ ప్రజలందరికీ ఏ సదుపాయాలు అందకుండా చేస్తున్నారట సార్. ఆ నిజాం పాపం పండినట్టనిపిస్తోంది. ఏందే మల్లవా, పిల్ల సప్పుడు చేస్తలేదు? పాలిచ్చి పడుకోబెట్టినావా ఏంది? ఏంది ఏమైంది? తింటందుకు బొక్కడు బువ్వ లేకపాయే, ఇంకా పాలే నుంచొత్తాయే. బిడ్డ మెలకతోటుంటే గుక్క బట్టి ఏడిసి వస్తుందని కపిష్కతో గీత కళ్ళు కొట్టు నోట్ల మోసి పండబెట్టింది. బిడ్డ సోయలేకనే అన్నది. ముసలోడు ఆకలికి తట్టుకోలేక కుంటలకు పోయి రాగడి ముద్దలు మింగుతుండయ్యా. అయ్యో రజాకారులు ఎన్నటికైనా వచ్చి ఊరిని తలగా పెడతారని ఈ నెల్లు పనికి పోకుండా ఈ ఊరికి కావాలన్నాం. అందరింట్లల్లా తిండి గింజలు అయిపోయినాయి. ఆకలికి సచ్చుడో ఆల చేతుల్లో సచ్చుడో ఎట్లయినా సాగు తప్పేటట్లేదయ్యా. రాజన్న, గీ నిజాముని కానూన్ దాటి గీ ఊరికి ఎవ్వరు బుక్కెడు బువ్వ కూడా పెట్టరు. పోయే పానం ఎట్నైనా పోతది. పొలిమేర దాటుదాం. అవును రాజన్న, సస్తం ఊరు దాటుదాం. జరాగుని రజాకార్లతో పోరాడి తెప్పవలసిన పానం ఈ ఆకలితో పోకూడదు. నేను ఊరు దాటుతాను. అధికారుల్ని కలిసి నిజాం కానూన్ని వెనక్కి తీసుకోమని చెప్తా. మీరు భద్రంగా ఉండండి. రజాకారులు రాత్రికి రాత్రి ఊరి మీద పడొచ్చు. నువ్వు భద్రంగా పోయిరా రాజన్న. గీ ఊరిని మేం చూసుకుంటాం. బైరాన్పల్లి మీద నిషేధం ఎత్తేయమని రాజిరెడ్డి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హాసింబాయ్ దగ్గరికి కాళాబేరానికి వచ్చినట్ట. కలెక్టర్ సాబ్ తెలియజేసి రేపు మీ పని చేసి పెడతా గీడనే ఉండుండ్రని వాళ్ళని ఆపిండట. ఊళ్ళో ఐవన్నోళ్ళు ఎవ్వలేరు. గిదే సరైన సమయం. ఊళ్ళకు రజాకార్లు వస్తాను. ఎవరు బానిసలుగా బతుకుర్రా అంటే బందూకులు పడతారా? आज से बैरनपल्ली गांव नहीं कब्रिस्तान बनेगा. మార్జం భాయ్, నేను ఒక్కసారి కూడా బందూక్ ముట్టుకోలే. ఒక్కసారి కాల్స్తాను భాయ్. सब कलेक्टर साहब ने रजाकार बनने के लिए बहुत खुशी हो रहे हैं. चलो आसिम भाई, उठ, सब उठो. इधर आसिम भाई, मार.
मारो आसिम भाई, मारो, सबको मार डालो। ఇంకెన్ని రోజులు పటేల్ చేయాల? అరే వారికి ఎదురు తిరిగితే ఊర్లనే నాశనం చేస్తున్నారు. మనమేమో అగ్రిమెంటు ఆధారాలంటూ చేతకాని వాళ్ళ కూర్చున్నాం. ఆర్ వి స్పైన్లెస్ పటేల్ జీ? ఈ జెండా పండుగ జరగకుండా కనిపిస్తే కాల్ చేయమని నిజాం ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఇయాల మన ప్రాణాలు పోయినా సరే పరకాలలో భారత జెండా ఎగరాలే. ఆ జెండా రెపరెపలు మన ముందు తరాలకి ఊపిరి పోయాలి. వందే మాతరం, వందే మాతరం. ఈ కాఫిర్లు వాళ్ళలా హిందుస్థాన్ జెండాలు ఎగరేస్తారట. ఆ జెండా రేపరేపలు ఢిల్లీ దాకా వినిపిస్తాయట. వినిపించాల్సింది రేపరేపల శబ్దం కాదు, ఆ కాఫిర్ల చావు కేకలో. గాయం ఒకవేళ ఇక్కడైతే అది శరీరం మొత్తాన్ని దహించి వేస్తుంది. అదే విధంగా ఇక్కడైన గాయం దేశాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. హైదరాబాద్ అఖండ భారతానికి హృదయం లాంటిది. అక్కడ పుట్టిన మత చిచ్చు మొత్తం దేశాన్ని దహించబోతోంది. ఈ మతం అనే విషం దేశం నలుదిశలా పాకక ముందే వైద్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నుండి ఆర్తనాదాలు కాదు, వందే మాతర నినాదాలు కూడా ఢిల్లీ కోటకు చేరుతున్నాయి. నేనింకా హైదరాబాద్ శ్మశానంగా మారుతుంటే ఊరుకోను. సైన్యాన్ని సిద్ధం చేయండి. హైదరాబాదుకు ముక్తినిద్దాం. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఎవ్వడడ్డొచ్చినా ఎవ్వడైనా. నిజాం సంస్థానంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. న్యాయ వ్యవస్థ కూడా నాశనమైంది. నిజాం రజాకర్లను అదుపు చేయలేకపోతున్నాడు. అక్కడ హిందువుల మీద రజాకర్ల అరాచకాలు పెరిగిపోయాయి. నిజాం ప్రభుత్వం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ని ఉల్లంఘించి చాలా చేసింది. దానికి తగిన ఆధారాలు భారత ప్రభుత్వం వద్ద ఉన్నాయి. కాబట్టి మేమక్కడ ముందస్తు పోలీస్ చర్యలు చేపట్టాలనుకుంటున్నాం. ఒక స్వతంత్ర రాజ్యం మీద 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒక సంస్థానం మీద యుద్ధం ప్రకటించాలని ఎలా అనుకున్నారు? అయినా ఒక్క మాటైనా నాకు చెప్పకుండా, కౌన్సిల్ పర్మిషన్ లేకుండా పార్లమెంట్లో మీరు అలా ఎలా మాట్లాడతారు?
నెహ్రూజీ, మీరు చెప్పింది రూల్స్ ప్రకారం ఆలోచిస్తే అక్షర సత్యం. కానీ పటేల్జీ ఆ నిర్ణయం తీసుకోకుంటే మన అగ్రిమెంట్ తర్వాత ఏం చెయ్యాలన్నా హైదరాబాద్ ఖబర్స్థాన్గా మిగిలిపోతుంది. పటేల్జీ ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటారు. నేను కూడా పటేల్జీ నిర్ణయాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మీకు నచ్చకపోతే చెప్పండి, రాజీనామా చేస్తాను. మెనన్జీ, మీరంతా ఆవేశపడకండి. ఐఎమ్ వెరీ సారీ. యువర్ ఎక్సాల్టెడ్ హైనస్, భారత గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి నుంచి లేఖ వచ్చింది. హైదరాబాద్లో రజాకార్లను నిర్మూలించాలి, ప్రైమ్ మినిస్టర్ లాయ్ ఖలీ ఖాన్ను విధుల నుండి తొలగించాలి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారత సేనలకు సికింద్రాబాద్ బ్రిటిష్ కంటోన్మెంట్లో స్థావరం కల్పించాలి. హిందుస్థాన్ మన మీద యుద్ధం చేయడానికి సిద్ధపడింది. హిందుస్థాన్ కి అంత ధైర్యం మేము ఉంటే సీదా సైన్యంతో వచ్చేది, ఎలాంటి చేతకాని మాటలతో కాదు. ఒకవేళ హిందుస్థాన్ సైన్యం మన మీదకొచ్చే ధైర్యం చేస్తే పాకిస్తాన్ ఢిల్లీ, అహ్మదాబాదుల మీద బాంబులు వేస్తుంది. అలా హుజూర్, వాళ్ళ సైన్యానికి మన సైన్యం ముందు నిలబడేదము అసలు లేదు. వాళ్ళు జీతం కోసం పని చేస్తారు, కానీ మన సైన్యం మతం కోసం పోరాడుతుంది. మీరు మా మీద నమ్మకం పెట్టుకోండి. మేము ఇస్లాం చరిత్రలో మీ పేరు ప్రతిష్టని ఎక్కడా తగ్గకుండా చూసుకుంటాం. అల్లా కరుణిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ పేరు ముందుంటది. దాని తర్వాత తుర్కిస్తాన్ వెల్లుగొందతు కనిపిస్తుంది. అల్లా హాఫిజ్. సార్, నెహ్రూ గారు విదేశాలకు వెడుతున్నారని చెప్పమన్నారు. హైదరాబాద్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించమన్నారు సార్. మీనన్, రాజేంద్ర సింహ్కి చెప్పండి, కశ్మీర్ నుంచి మన సైన్యాన్ని రోజుకి కొంతమందిని ఢిల్లీకి రప్పించండి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి పంపాలి. మన సైన్యం చిన్నది కాని సంకల్పం గొప్పది. కశ్మీర్కి కాపలాగా ఉంటూనే హైదరాబాద్ను కూడా కాపాడుకోవాలి. అల్లా హజరత్, ఒకవేళ యుద్ధం జరిగితే తరువాత వచ్చే పరిణామాలు ఎట్లుంటాయో. వెంటనే అసఫ్జాయి ఖజానాను ఇంగ్లాండ్కు తరలిద్దాం. రజ్వీ సాబ్, బైఠియే. నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు. రాజ్య ప్రతినిధులను గౌరవించడం మా సంస్కారం. కూర్చోండి, కూర్చోండి హుజూర్. చెప్పండి, మా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ఆసిఫ్జాయి వంశానికి పాలించడం తప్ప ఆశించడం తెలియదు. వాళ్ళ రాజ్యాన్ని ఎలా పాలించుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఎప్పటి వరకు ఆకాశంలో చాంద్ తారా ఉంటాయో అప్పటిదాకా హైదరాబాద్ నిజాం పాలనే ఉంటుంది. ఒకవేళ హిందుస్థాన్ వేరే రాజ్యాల మీదికి వెళ్ళినట్టు మా సంస్థానం మీదికి వస్తే చాలా పెద్ద సమస్యలు వస్తాయి. ఎవరి నుండి వస్తుంది సమస్య? మీ నిజాం నుంచా, ప్రజల నుంచా? మీరు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ను అతిక్రమిస్తున్నారు. మొదలు పెట్టింది ఎవరు? పాకిస్తాన్తో మీ స్నేహం పెంచుకోవడం కోసం ప్రజల సొమ్ము 20 కోట్లు అప్పచెప్పారు. జర్మనీ నుండి రహస్యంగా ఆయుధాలు కొన్నారు.
పోర్చుగల్ నుంచి గోవాని కొనడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. భారత యూనియన్ని లండన్లో అపఖ్యాతి పాలు చేయడానికి లక్షల రూపాయలు ఎరవేశారు. భారతీయ కరెన్సీని హైదరాబాదులో నిషేధించారు. మత మార్పిడిల పేరుతో లక్షల మందిని చంపారు. కన్నడ, తెలుగు ఇంకా మరాఠీల ఊర్లను తగలబెట్టించింది నువ్వు కదా? మొదలు పెట్టిందే మీరు. పటేల్ సహా 1,20,00,000 మంది హిందువులు ఉంటారు హైదరాబాద్లో. ఒక్కవేళ మీ సైన్యం మా వైపు రావాలనుకుంటే శివాల కుప్పలని చూస్తారు. చెత్తి పెట్టడానికి జాగా కూడా దొరకదు. హిందువుల గురించి మీరు చింతించకండి. కానీ ఒకటి, మీ నిజాంకి కూడా భార్యలున్నారు, పిల్లలున్నారు, అన్నాదమ్ములున్నారు, బంధుబలగం ఉందిగా. ఇక మీకు కూడా 2 భార్యలున్నారు, 6 పిల్లలున్నారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. నష్టం ఇరువైపులా జరుగుతుంది. ఒక్క నిమిషం, భోజనం చేసి వెళ్ళండి. ఇది పోలీస్ యాక్షన్ ప్లాన్. జేఎన్ చౌదరి టీం ఢిల్లీ నుండి షోలాపూర్ మార్గంలో, ఏఏ రుద్ర టీం మద్రాస్ నుండి బెజవాడ మీదుగా, శివదత్త జార్ఖండ్ నుండి ఆదిలాబాద్ మీదుగా హైదరాబాద్ కు, డిఎస్ దార్ టీం బొంబాయి రెజిమెంట్ నుండి ఔరంగాబాద్ చేరుకుంటుంది. నేను హైదరాబాద్ ప్రజల సంఖ్యలను తెంపి విముక్తిని కలుగజేయాలనుకుంటున్నాను. విముక్తి. మన ఈ ముస్లిం పాలనను ఎక్కడి నుండి తుడిచిపెట్టేందుకు భారతదేశం యత్నిస్తోంది. మన రాజ్యం మీదకి వచ్చిన వాడిని చంపయ్యాలనేది మన మతంలోనే ఉంది. మన లక్ష్యాన్ని సాధించే వరకు ఎత్తిన కత్తిని దించొద్దు. భారత సైన్యాన్ని ఎదిరించి ఢిల్లీ దాకా తరిమి కొట్టి మన ఇస్లామిక్ ఆధిపత్యాన్ని చాటుదాం. షాహీ ఉస్మాన్! షాహీ ఉస్మాన్! కాశ్మీర్ నుండి అరేబియా సముద్రం దాకా, సింధు నుండి అస్సాం దాకా ఇస్లాం జెండా ఎగరబోతుంది. ఈ భూభాగం కనుచుకుబేరా అల్లా సేవకులే కనిపిస్తారు. ఇస్లామే వర్ధిల్లుతది. రాయిని, పందిని, చెట్టును, పుట్టను మోకే ఆఖరికి ఈ బానిసలకు అండగా ఉన్న భారత్ ను ఓడించాలి. ఎర్రకోట మీద ఇస్లామిక్ జెండా ఎగరాలి. భారత్ నడిబోటున ఉన్న హైదరాబాద్ తుర్కిస్తాన్ గా, ఉస్మానిస్తాన్ గా, అరబిస్తాన్ గా మారాలి. బంగాళాఖాతంలో ఉన్న నీళ్లు మన నిజాం కాలాను తాకాలి. మన జాతిపిత జిన్నా నిజాంకు ఏమని మాటిచ్చాడంటే హైదరాబాద్ तुर्किस्तान గా మార్చడానికి సహకరిస్తామని. लेकिन इस हालात में वहां मिलिट्री भेजना मुनासिब नहीं है सर. అయితే బాంబు దాడి చేయండి. ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి నగరాల మీద బాంబుల దాడి చేస్తే మొత్తం హిందుస్థాన్ భయంతో వణికిపోవాలి. ఆ దేశంలో శాంతి భద్రతలను నాశనం అవ్వాలి. Sir, as Muhammad Ali Jinnah is dead, shall we stop police action in Hyderabad? ఎవరు బతికున్నా చనిపోయినా ఒరిగేదేమీ లేదు. కానీ ఆపరేషన్ ఆపేదే లేదు. There is a strong report from intelligence that if we start this operation, there is a chance of Pakistan planting bombs at Delhi and Ahmedabad. ఏది ఏమైనా నేను హైదరాబాదును మరో కశ్మీరుగా మారనివ్వను. Actually, Europe people strongly believes the number 13 is unlucky, so... So what?
It would be better if this operation is postponed till 15th. యూసీ మా గుజరాత్లో 13ను మంచి శుభ సంఖ్య అంటారు. ఒకవేళ మీకు కుదరకపోతే ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక్కరోజు లేట్ అయినా క్షమించేది లేదు. వారం రోజుల్లో హైదరాబాదును జయించాలి మన సైన్యం. మనకి విధి కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియా నుండి ఆయుధాలు రావడానికి సమయం పడుతుంది. అప్పటి వరకు హిందుస్థాన్ ఆర్మీ రాకుండా ఉండడానికి పూచిర ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. రాజమార్గంలో పని జరగనప్పుడు దొడ్డి దారిలో అయినా పని చెయ్యాలి. మనం హిందుస్థాన్ నుండి హైదరాబాద్కు వచ్చే అన్ని దారులని బంద్ చేయాలి. నువ్వకు వైపు, వెనుక వైపు, మరో దారిలో టీటీమూర్. మనందరం కలిసి డ్యాంలని, బ్రిడ్జ్లని కూల్చి దారి లేకుండా చెయ్యాలి. యుద్ధంలో మనమే గెలవాలి లాయక్. సార్, మన సైన్యం హైదరాబాద్ బోర్డర్లోకి ఎంటర్ అవుతుండగా ప్రజలు తండోపుతండాలుగా వచ్చి వందే మాతర నినాదాలతో స్వాగతం పలుకుతున్నారట. మన సైన్యం నల్దొర్గ కోటను ఆక్రమించుకోవడమే కాకుండా దారిలో ఉన్న బ్రిడ్జ్ పేల్చేయడానికి అటు నుండి వస్తున్న బ్రిటిష్ లెఫ్టినెంట్ టీటీ మోర్ని అదుపులోకి తీసుకున్నారట. సార్, ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి? మొన్నటిదాకా రజాకార్లకి, నిజాంకి, భూస్వాములకి వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులు ఇప్పుడు అంటీ ముట్టనట్టుగా పక్కకు జరిగారట. మా భారత సైన్యాన్ని రానియకుండా నువ్వేదో ఉపాయం చేస్తున్నావని మాకు తెలిసింది. నిన్నిక్కడి నుంచి బోనియం.
వచ్చిన బాటల్ని వెళ్ళిపో. रास्ता छोड़ नहीं तो जान से मार दूंगा. సంపుతావా? ఏది సంపు? సంపు ఈడికెళ్ళి నీ ప్రాణంతో బయటికి పోతావా? సాబ్, జనం ఆవేశంగా ఉన్నారు. మనకిప్పుడు వాళ్ళతోటి గొడవ ముఖ్యం కాదు. భారత్ సైన్యం హైదరాబాద్ రాకుండా చూసుకోవాలి. ముందు పోయి వైరా డ్యామ్ ని పేల్చేద్దాం. ఆదాబ్, ఢక్కన్ రేడియోకి స్వాగతం. హిందుస్థాన్ సైన్యానికి ఎదురు తిరిగి కేవలం 7 రజాకార్లు 300 మంది భారత సైన్యాన్ని చంపేశారు. మిగిలిన భారత సైన్యం కూడా భయపడి గోవా వైపు పారిపోయింది.